తెలంగాణలో ఖమ్మం జిల్లాను ముంచింది మున్నేరు కాగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడను ముంచింది బుడమేరు. ఇటు మున్నేరు అటు బుడమేరు ఆక్రమణలకు గురవడంతో పాటు ప్రణాళిక లేకుండా నిర్మాణాలకు అనుమతించడంతో భారీ వర్షం కురిసినప్పుడు వరద పోటెత్తి దిగువ ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నాయి. ఇటు ప్రజల స్వార్థం అటు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల దిగువ ప్రాంతాల ప్రజలు వరద తాకిడికి గురవుతున్నారు. వరదలు సంభవించినప్పుడు యథావిధిగా బురద రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో బురద రాజకీయం పరాకాష్ఠకు చేరుకుంది. అబద్ధాలే పునాదులుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత వరదలపై కూడా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఆనందిస్తున్నారు. అతనికి చెందిన రోత మీడియా తన కడుపు మంటను దాచుకోకుండా బురద రాజకీయాలకు తన వంతు సహాయం చేస్తున్నది. అమరావతిలో రాజధాని ఏర్పాటు కావడం మొదటి నుంచి ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి తన రోత మీడియా ద్వారా రాజధాని మునిగిపోయిందని ప్రచారం చేయించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇల్లు ముంపునకు గురి కాకుండా కాపాడుకునేందుకే ముందస్తు హెచ్చరికలు లేకుండా బుడమేరు గేట్లు ఎత్తివేశారని జగన్మోహన్ రెడ్డి తన అజ్ఞానాన్ని ప్రదర్శించారు. అదే సమయంలో సదరు రోత మీడియాలో మాత్రం చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందని, 2వ అంతస్తులోకి నీరు ప్రవేశించిందని అబద్ధాలు ప్రచారం చేశారు. కృష్ణానది దిగువన కృష్ణలంక వద్ద రిటర్నింగ్ వాల్ ను తాను నిర్మించి ఉండకపోతే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేదని కూడా చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా వరద బాధితులను ఆదుకోవడానికై మోకాళ్ల లోతు బురదను సైతం లెక్క చేయకుండా యువకుడిలా తిరుగుతుండగా జగన్మోహన్ రెడ్డి మాత్రం కాసేపు నీళ్లలోకి దిగి ఫోటోలకు పోజులిచ్చి బురద రాజకీయాలకు తెరలేపారు. అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని, ఫలితంగానే 2019లో తాను ముఖ్యమంత్రిని అయ్యానని జగన్ కు తెలుసు. అధికారంలోకి వచ్చినట్టు నుంచి రాజధానికి ఎంపిక చేసిన అమరావతికి ముంపు ప్రమాదం ఉందని ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా తన రోత మీడియా ద్వారా రాజధాని మునిగిపోయిందని చెత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఒక సామాజిక వర్గంపై కక్ష పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా దుష్ప్రచారాన్ని వదులుకోవడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి ఎక్కడ పెట్టుబడులు వస్తాయోనన్న దుగ్ధతో జగన్ కు అండగా ఉండే సైకో గుంపు సోషల్ మీడియా వేదికగా అమరావతిని మర్చిపోయి తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని ప్రచారం కూడా చేసింది. ఒక రాష్ట్రం పట్ల ఇంతకంటే ద్రోహం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ పట్ల కనీస అభిమానం కూడా ఉండదు. తాను అధికారంలో ఉండడమే ఆయనకు కావాల్సింది. సైకో గుంపుకు, పేటీఎం బ్యాచ్ కి కూడా జగన్ అధికారంలో ఉంటే చాలు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు. అందుకే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 3 నెలలైనా కాకముందే రాళ్లు వేయడం ప్రారంభించారు. పనిలో పనిగా భవిష్యత్తులో తనకు పోటీ అవుతాడని భావిస్తున్న మంత్రి లోకేష్ ను కూడా టార్గెట్ చేసుకున్నారు. విద్యాశాఖలో చీమ చుటుక్కుమన్న భూతద్దంలో చూపించడం ద్వారా లోకేష్ ను ఫెయిల్యూర్ గా ముద్ర వేసే ప్రయత్నాలను జగన్ అనుచర మోక ప్రారంభించింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఆడపిల్లలు స్నానం చేసే బాత్రూంలలో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ అబద్ధాలు ప్రచారం చేశారు. తనకు తప్ప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత మరెవరికీ లేదని నమ్ముతున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంతకు ముందే 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును ఆ పదవికి అర్హుడా అని ప్రశ్నిస్తున్నారు. అర్హతలను బట్టి అయితే ముఖ్యమంత్రి అయ్యే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం లేదని మెజారిటీ ప్రజలు తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతున్నట్లుగాను,
ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నట్టుగాను కనిపించిన రోత మీడియాకు ఈ 3 నెలల్లోనే రాష్ట్రం వల్లకాడైనట్లుగా కనిపిస్తోంది. జగన్ మనసులో ఏముందో సదరు రోత మీడియా ప్రచారం చేస్తోంది. రోత మీడియా ప్రచారం చేసే కథనాలను వైసీపీ మూక అందిపుచ్చుకుంటోంది. ఇది ప్రస్తుతం జరుగుతున్న తంతు. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. చంద్రబాబుకు పని పాట లేదు, అందుకే వరద ప్రాంతాల్లో తిరుగుతున్నారని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తనలా ఎంచక్కా హెలికాప్టర్ లో ఒక రౌండ్ తిరిగి సరిపెట్టకుండా బురదలో తిరగడం ఏమిటి అని జగన్ కనిపిస్తూ ఉండవచ్చు. పరిపాలన చేయడం తనకు తప్ప మరెవరికి చేత కాదని జగన్ నమ్ముతుండవచ్చు కానీ ప్రజలు అలా అనుకోవడం లేదు. అందుకే తాజా ఎన్నికల్లో జగన్ కు 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. నిజానికి చంద్రబాబు సరిగ్గా ప్లానింగ్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి 2-3 సీట్లకు మించి వచ్చుండేవి కావు. జగన్మోహన్ రెడ్డి అభిప్రాయంతో, నమ్మకంతో నిమిత్తం లేకుండా ప్రజలు మాత్రం ఆయన ముఖ్యమంత్రిగా పనికిరాడని తేల్చి పారేశారు. ఈ నేపథ్యంలో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆత్మ వంచన చేసుకుంటున్నారు. వరద ప్రాంతంలో కొద్దిసేపు పర్యటించినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వుంటే బాగుండేదని ప్రజలు నినాదాలు చేసినట్టుగా ప్రచారం చేసుకుంటూ ఆనందం పొందుతున్నారు. వరదలొస్తే రాజధాని అమరావతి మునిగిపోతుందని, అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన ప్రచారం నిజమని మళ్ళీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని మునిగిపోయి ఉంటే హైకోర్టు, సచివాలయం ఎలా పనిచేస్తున్నాయనే ఇంగితం కూడా లేకుండా రోత మీడియా కథనాలను బండి వార్చింది. తాము చెప్పే అబద్ధాలను ఎంతో కొంతమంది నమ్మకపోతారా అన్నది జగన్ అండ్ కో భావన. గతంలో అలా నమ్మడం వల్లనే ప్రజలు అతనికి అధికారం కట్టబెట్టారు. అందుకే ఇప్పుడు కూడా రాజధాని విషయంలోనే కాకుండా బుడమేరు విషయంలోనూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల ప్రజలకు బుడమేరు గురించి తెలిసే అవకాశం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలకు పదును పెట్టారు. చంద్రబాబు ఇల్లు మునగకుండా ఉండేందుకే బుడమేరు గేట్లెత్తారని చెప్పడం తెలియక చేసిన పని కాదు. రోత మీడియాలో చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందని రాసినప్పుడు ఇలా ఎలా చెబుతారని ప్రశ్నించే విలేకరులు కూడా ఇప్పుడు లేరు. మీడియాలో వైరుధ్యాల వల్ల జగన్ అండ్ కో చేస్తున్న అసత్య ప్రచారం ఎంతో కొంత ప్రజల్లోకి వెళ్తోంది. రాష్ట్రంలో ఏ అనర్థం జరిగినా అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని ప్రజలంతా నమ్మాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే ఈ బరి తెగింపు.